బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని పులిగోని తాండాలో దారుణం జరిగింది. భార్యాభర్తల గొడవ కుటుంబ ప్రాణాల మీదకు తెచ్చింది. తాండాకు చెందిన రామ్దాస్ నాయక్ ఆమనగల్ కాటన్ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తాగుడుకు బానిసై తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఎప్పటిలాగే పనిచేసి తాగొచ్చిన రామ్దాస్ని భార్య నిలదీయడంతో అతి దారుణంగా కన్నబిడ్డను భార్యను కనికరం లేకుండా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. కుమార్తె హర్షిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు అమ్మాయిలు అమ్మమ్మ గారి దగ్గర ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పులిగోనిపల్లి తండా గ్రామంలో రాత్రి ఒక బాధాకరమైన విషాదకరమైన సంఘటన జరిగింది. ఈ బానోతు రామ్దాస్ అనే వ్యక్తి అతను తాగి ఇంతకుముందు కూడా చాలాసార్లు పాపం అమ్మాయిని భార్యని పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడు. దాని క్రమాలనే రాత్రి వాడు తాగిన మైకంలో తాగి ఇంటికి వచ్చి నందుకు భార్య అడిగింది, ఇట్లా పద్ధతి కాదు, మనకు పిల్లలు ఉన్నారు, మంచిగా బతకాలి, ఎందుకు తాగాలి, ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని అడిగినందుకు వాడు తాగిన మైకంలో కోపంతో భార్య కవితను కొడుకు హర్షిత్ కూతురు ప్రణీత వీళ్ళని కొట్టడం జరిగింది. భార్య కవిత మరియు కొడుకు హర్షిత్ విషాదకరమైన పరిస్థితుల్లో ఇద్దరికి చనిపోయినారు. ప్రణీత కూతురు తీవ్రమైన గాయాలతోటి హాస్పిటల్లో అడ్మిట్ అయినది. దాని గురించి ఇక్కడ మేము వచ్చి సీన్ విజిట్ చేసి ఇదంతా చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తుల యొక్క స్టేట్మెంటు, వాళ్ళ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క కవిత యొక్క సిస్టర్ అమ్మాయి తోటి దరఖాస్తు తీసుకొని ఆ నేరస్తుల విషయంలో కఠినంగా శిక్షించేందుకు అన్ని ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ పొంగోపల్తండ మర్డర్ జరిగింది. ముగ్గురు వాళ్ళ భర్త ఆ రోకల్ బండతోటి ఎందుకు చంపిందో పంచనామా చేస్తారు. అది చాలా ఘోరంగా ఉంది. ఇసుటోనికి ఉరి శిక్ష పడేటట్టు చేయాలి, లేకపోతే పట్టుకునే కొట్టి చంపాలని కాడికి ఉన్నాము. ఎందుకంటే ఇసుడు తాగిపోతానికి ఉంచవద్దు, ఎప్పుడు తాగేది 24 గంటలు. ఎన్నోసార్లు ఈయన గురించి పోలీస్ స్టేషన్ పోయినాం, ఒక 10-20 సార్లు పోయినాం, కేసు పెట్టినాం, అని పెట్టినాం. మళ్ళీ మంచిగా అయితే మళ్ళీ దూరినాం. 2 ఏళ్ళు మా ఇంటికాడనే ఉంటాయి నుంచి. అలా తండ పెద్ద మనుషులు అందరు వచ్చి తొలికొచ్చారు. మంచిగా చూస్తాం, మంచిగా చేస్తాం, ఏం చేయడికని మొత్తం ఎప్పుడు తాగిండో అప్పటి నుంచి ఇప్పుడు రాత్రి ఏమైంది తెలియదు కానీ మర్డర్ చేసిన